అండ్ అందాక ఆల్రెడీ మనం కొంచెం అడ్రస్ చేసాం కాబట్టి ఇట్లా పవర్ పోయినప్పుడు కానీ వీటప్పుడు అది మన దగ్గర ఉన్న పవర్ ఇష్యూ వల్ల కావచ్చు కానీ దీంతో ఎటువంటి ఇష్యూ రాదు. లేదు మేడం, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మేడం. దీంట్లో ఏదైతే ఉన్నాయో మ్మ్. మేము ఇస్తున్నటువంటి ఏదైతే ఉందో దీంట్లో కంప్లీట్గా మోటార్ గురించి మేము, ఎందుకంటే పవర్ గురించి నాకు తెలిసినటువంటి ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు, నేను స్పెషల్లీ ఇన్ ద పవర్ డొమైన్ వాటిలో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి మ్మ్. పవర్ రేటింగ్స్, పవర్ బర్నింగ్ ఎందుకు అవుతుంది ఏంటో ఆ రూట్ కాజ్ నాకు క్లియర్గా అయితే ఉంది కాబట్టి దాంట్లో ఆ ఫీచర్స్ పెట్టడం జరిగింది మేడం. ఓకే. పవర్ అనేది మోస్ట్లీ తక్కువ టైమ్స్ మేడం సమ్ అదర్ మెకానికల్ స్ట్రక్ అవ్వటం కానీ, సో ఆ టైంలో కూడా మనకి మోటార్స్ అనేవి బర్న్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ మనం దాన్ని కనిపెట్టడం అనేది కొంచెం లిటిల్ బిట్ టెక్నికల్లీ చేయొచ్చు కానీ కాస్ట్ పెరిగిపోతుంది. సో మేము కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి కానీ ప్రోడక్ట్ని వాళ్ళకి ఇంటిమేట్ చేస్తుండాలి ఈ ప్రోడక్ట్ అనేది. సో రెండింటిని మేము బ్యాలెన్స్ చేసుకొని, సో ఒక హౌస్ ఓనర్కి వాళ్ళకి ఎఫోర్డబుల్ ప్రైస్ అయితే పక్కా మెయింటైన్ చేయాలి అనే ఆలోచనతోనే, సో మాకు టెక్నికల్గా ఏం తెలుసో కాదు, ఎండ్ కస్టమర్కి మేము ఇచ్చేటువంటి కంఫర్టబుల్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రైస్ అనేది పక్కా మెయింటైన్ చేయాలనే విధంగానే మేము ఫీచర్స్ అనేవి బిల్డ్ చేసాము. టెక్నాలజీ కూడా అదే విధంగా ఉంటుంది. సూపర్. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వాళ్ళకి లాంగ్ రన్ నడవాలి, సూపర్. అదైతే ఉంది మేడం. వాళ్ళు ఎనీ టైం వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళకి మాన్యువల్ ఆపరేషన్ ఉంటుంది, ఆపరేట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు సర్వీస్ కాల్ అటెండ్ అయ్యే లోపు వాళ్ళు ఇబ్బంది పడకుండా మాన్యువల్లో ఆపరేట్ చేసి మనకి సర్వీస్ కాల్ చేసినట్లయితే, సో డైరెక్ట్ కంపెనీ కావచ్చు లేదంటే డీలర్ వాళ్ళ తరపు నుంచి కూడా వచ్చి సర్వీస్ అటెండ్ చేసే వాళ్ళకి ప్రాబ్లం ఓకే. ఒకవేళ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి డీలర్ తరపున ఒకవేళ వీళ్ళు పర్చేస్ చేసినా కూడా మనం మాట్లాడుతున్నట్టు లేదా మిమ్మల్ని అస్త్ర ఆటోమేషన్స్ ని డైరెక్ట్ గా కన్సల్ట్ అయితే కూడా వచ్చి సర్వీస్ చేస్తారు. ఎస్ మ్యామ్, ఎగ్జాక్ట్లీ మ్యామ్. సో సర్వీస్ సపోర్ట్ ఇది మెయిన్ మేజర్ మేడం దీంట్లో. ఎందుకంటే సర్వీస్ ఫస్ట్ మేము బిల్డ్ చేసి వాళ్ళని మేము ఎక్స్పెరిమెంటల్గా చెక్ చేసుకుని తర్వాతే డీలర్స్ ద్వారా మేము కంటిన్యూ చేపిస్తాం వాళ్ళని. వాళ్ళ నుంచి మాకు ఎటువంటి ఏమొచ్చినా కానీ, ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా ఈజీగా ఉంటుంది. ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి డైరెక్ట్గా వాళ్ళు కంపెనీకే పెట్టేస్తారు, మెయిల్ కానీ మెసేజ్ కానీ. సో అవి ఏవైతే ఉన్నాయో హ్యాపీగా ఈరోజు చెప్పగలుగుతాం మేడం, థౌజండ్స్ ఆఫ్ మెషిన్స్ మనకి ఈ రోజు మార్కెట్లో ఉండి కూడా సో హ్యాపీగా మేము ప్రమోషన్ చేయగలుగుతున్నామంటే కారణం ఈ ప్రోడక్ట్ ఉన్న క్వాలిటీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, డీలర్స్ కూడా ట్రస్ట్ మేడం ఈ ప్రోడక్ట్ మీద. సో ఇండియాలో దీన్ని మించిన ప్రోడక్ట్ అయితే లేదు అనే హోప్ అయితే ఉందో డీలర్స్, కాన్ఫిడెంట్ అయితే ఉందో అది మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది.